వేములవాడ 11వ వార్డులో భారీగా ఇతర ప్రాంతాల వారు ఓట్లు నమోదు చేసి ఎన్నికలలో కొందరు గెలవాలని ప్రయత్నిస్తున్నారని జిల్లా మాజీ ఏబీవీపీ అధ్యక్షులు పుప్పాల మోహన్ అన్నారు. 11వ వార్డులో భారీగా ఓట్ల నమోదుపై గురువారం మున్సిపల్ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వార్డులో ఈ ప్రాంతానికి సంబంధం లేని వారి ఓట్లను కొందరి ఇంటి నెంబర్లో ఓటర్లుగా నమోదు చేశారని అన్నారు. దీనివల్ల 11వ వార్డులో భారీగా ఓటర్లు పెరిగారని, దీనిపై మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి నకిలీ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. వేములవాడ నగరానికి సంబంధించి 11వ వార్డులో 1200 నుంచి 1300 ఓట్లు ఉండే, కానీ ఈరోజు చూస్తే దొంగ ఓట్లు దాదాపు 500 నుంచి 600 దొంగ ఓట్లు తీసుకొచ్చి కొంతమంది వ్యక్తులు 11వ వార్డులో యాడ్ చేయడం జరిగింది. పల్లెల్లో కొంతమంది వాళ్ళకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండి 11వ వార్డులో 600 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని మేము గతంలో చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా దయచేసి అధికారులు ఆలోచించాలి. అక్కడికి పోయి చూస్తే 11వ వార్డుకు చూస్తే అక్కడ లేని వాళ్ళ ఓట్లు కూడా వేరే వద్ద ఉన్న ఓట్లు ఈ 11వ వార్డులో అసలు నివాసం ఎవరు లేరు. నివాసం లేకున్నా ఉన్నా కానీ ఇక్కడనే ఓట్లు పెట్టి వాళ్ళు ఇక్కడనే ఉన్నట్టు దొంగ ఓట్లు పెట్టించి 1800 ఓట్లు ఈ యొక్క 11వ వార్డులో ఉన్నాయి. మరి ఇవన్నీ ఏ నుంచి వచ్చినాయి? కాబట్టి ఇవన్నీ పూర్తి స్థాయిలో చర్య తీసుకొని దొంగ ఓట్లు మొత్తం తొలగించినాకనే ఒక మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించాలి. మాకు అందరికీ కూడా న్యాయం చేయాలని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి తెలియజేస్తా ఉన్నాం.